సరే, రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి, కాని వాటిలో ఒకటి మాత్రం నిజంగా అసాధారణం. అదేంటంటే, శత్రువు ఇచ్చిన శిక్షనే వాళ్ల వినాశనానికి ఆయుధంగా ఎలా మార్చారు అనేది. అవును, మనం మాట్లాడుకోబోయేది హనుమంతుడి లంకాదహనం గురించే. ఒక శిక్ష శక్తిగా ఎలా మారిందో చూద్దాం. అయితే ఈ కథలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనల్ని దెబ్బతీయాలని, మనల్ని అవమానించాలని శత్రువు వేసిన ఒక ప్లాన్ అదే వాళ్ల పతనానికి కారణమైతే ఎలా ఉంటుంది? అంటే ఒక శిక్ష ఒక విధ్వంసకరమైన ఆయుధంగా మారడం సాధ్యమేనా? ఆ ప్రశ్నకు సమాధానమే హనుమంతుడి సాహసం. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. హనుమంతుడు సీతాదేవుని కలుసుకున్నాడు, రాముడి సందేశం ఇచ్చాడు. అంటే వచ్చిన పని పూర్తయినట్టే. కాని ఆయన అసలు మిషన్ అప్పుడే మొదలైంది. అదేంటంటే, రావణుడి బలమేంటో అంచనా వెయ్యాలి. అంతేకాదు, అతనికి గట్టిగా ఓ హెచ్చరిక కూడా పంపాలి. అంటే హనుమంతుడి లక్ష్యం ఇప్పుడు డబుల్ అనమాట. సందేశం చేరవేయడం ఒక ఎత్తైతే, శత్రు సైనిక బలమేంటో తెలుసుకోవడం మరో ఎత్తు. మరిది ఎలా సాధ్యం? వాళ్ల బలాన్ని ఎలా పరీక్షించాలి? సింపుల్, నేరుగా రావణునే రెచ్చగొట్టాలి, ఆయన దృష్టిని ఆకర్షించాలి. అందుకే హనుమంతుడు వ్యూహాత్మకంగా అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఇదేదో ఆవేశంలో చేసిన పని కాదు, ఇదొక పక్కా ప్లాన్. చూడండి, మొదట అశోకవనాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చిన సైనికులను, సేనాధిపతులను ఓడించాడు. అంతటితో ఆగలేదు, ఏకంగా రావణుడి కొడుకైన అక్షుకుమారుడిని కూడా సంహరించాడు. కాని అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే దాని శక్తిని గౌరవిస్తూ కావాలనే బందీగా చిక్కిపోయాడు. చూసారా? ఇది కేవలం బలం ప్రదర్శించడం కాదు, అద్భుతమైన వ్యూహం. ఇప్పుడు కథ అత్యంత కీలకమైన మలుపు తీసుకుంటుంది. బందీగా పట్టుబడిన హనుమంతుడిని రావణుడి సభకు తీసుకొచ్చారు. అది మామూలు సభ కాదు, అదొక యుద్ధక్షేత్రం. ఒకవైపు అహంకారం, మరోవైపు అచంచలమైన ధైర్యం. ఈ రెండింటి మధ్య జరగబోయే మానసిక యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఆ నిండు సభలో రావణుడి అహంకారం నిలువెత్తున నిలబడి ఉంది. చుట్టూ రాక్షస యోధులు సంకెళ్లతో బంధించి ఉన్నా హనుమంతుడి గొంతులో మాత్రం ఎలాంటి భయం లేదు. ఎంతో ధైర్యంగా, గంభీరంగా ప్రకటించాడు, నేను శ్రీరాముని దూతను అని. ఇక రావణుడి అహంకారం దెబ్బతింది. కోపంతో ఊగిపోతూ హనుమంతుడికి మరణశిక్ష విధించాడు. కాని అప్పుడే అతని సోదరుడు, ధర్మం తెలిసిన విభీషణుడు అడ్డుపడ్డాడు. దూతను చంపడం ధర్మవిరుద్ధం అని హెచ్చరించాడు. దీంతో రావణుడు వెనక్కి తగ్గాడు. కాని మరో శిక్షను ఎంచుకున్నాడు. ఆ శిక్షే అతని పతనానికి నాంది పలకబోతోందని పాపం అతనికి తెలీదు. సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. రావణుడుద్దేశ్యమేంటి? అవమానించడం. వానరానికి తన తోక అంటే ప్రాణం, గర్వకారణం. దాన్ని కాలిస్తే హనుమంతుడిని కించపరిచినట్టవుతుందని అతని ఆలోచన. కాని రావణుడు దేన్నైతే అవమానంగా భావించాడో దాన్నే హనుమంతుడు ఒక అద్భుతమైన అవకాశంగా చూశాడు. ఆ శిక్షని ఆయుధంగా మార్చుకునే అవకాశం. ఇక ఇక్కడినుంచి కథ వేగం పుంజుకుంటుంది. రావణుడి ఆజ్ఞ అమలులోకి వస్తోంది. రాక్షసులంతా సంబరపడుతున్నారు. కాని వాళ్లకు తెలియదు, వాళ్లు తెలియకుండానే తమ లంక వినాశనానికి తామే నిప్పు పెట్టబోతున్నారని. ఆ రాక్షసుల ఆనందం చూడాలి. ఒక్కరొకరు పోటీపడి హనుమంతుడి తోకకు గుడ్డలు చుడుతున్నారు, నూనెతో తడుపుతున్నారు. తమ రాజు ఆజ్ఞను పాటిస్తున్నామనే ఉత్సాహంలో ఉన్నారు. కాని పాపం వాళ్లకు తెలియదు, వాళ్లు తమ నగరానికే చితిపేర్చుతున్నారని. ఆ తర్వాత ఆ క్షణం రానే వచ్చింది. ఒక్క చిన్న నిప్పురవ్వతో లంక తలరాతను మార్చే అగ్నిని వాళ్లే వెలిగించారు. అంతే, అప్పటిదాకా బందీగా ఉన్న హనుమంతుడు ఒక్క ఉదుటున తన బంధనాలన్నీ తెంచుకున్నాడు. మండుతున్న తోకతో నింగిలోకి ఎగిరాడు. ఇప్పుడు ఆయన బందీ కాదు, ఆకాశంలో ఎగిరే ఒక అగ్నిగోళం. ఆ మండుతున్న తోకతో హనుమంతుడు ఒక భవనం నుంచి మరో భవనానికి దూకాడు. ఆయన కేవలం నిప్పు పెట్టడం లేదు, రావణుడి అహంకారానికి, రాక్షసుల దుర్మార్గానికి అగ్నితో సమాధానం చెబుతున్నాడు. చూస్తుండగానే లంకా నగరం మొత్తం అగ్నిజ్వాలల్లో చిక్కుకుపోయింది. సరే, లంకా దహనం అంటే కేవలం విధ్వంసం మాత్రమేనా? అస్సలు కాదు. అదొక శక్తివంతమైన సందేశం.
దానివల్ల కలిగిన వ్యూహాత్మక ప్రయోజనాలేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లంకా దహనం కేవలం భవనాల్ని కాల్చలేదు, రావణుడి గల్వాన్ని కాల్చేసింది. దీనివల్ల కొన్ని కీలకమైన వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరాయి. 1. రాముడి సైన్యం ఎంత శక్తివంతమైనదో రాక్షసులకు తెలిసొచ్చింది. 2. వాళ్ల గుండెల్లో భయం మొదలైంది. ఇక రావణుడు అజేయుడు అనే భ్రమ పూర్తిగా తొలగిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ మంటల్లో నగరం మొత్తం కాలిపోతున్నా ధర్మాత్ముడైన విభీషణుడి ఇల్లు మాత్రం చెక్కుచెదరలేదు. ధర్మాన్ని పాటిస్తే దైవం రక్షిస్తాడనడానికి ఇంతకన్నా పెద్ద సంకేతం ఏముంటుంది? చివరిగా చెప్పాలంటే ఈ లంకా దహనమనేది హనుమంతుడి అపారమైన పరాక్రమానికి, ఆయన కర్తవ్య నిబద్ధతకు ఒక నిలువెత్తు నిదర్శనం. తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎలాంటి ఆపదనైనా సరే అవకాశంగా మార్చుకోగలడని ఆయన నిరూపించారు. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఆలోచించండి. హనుమంతుడు లంకను కాల్చటం కేవలం విధ్వంసం మాత్రమేనా? లేక శత్రువు వేసిన ఎత్తుగడనే తిప్పికొట్టి వాళ్ళిచ్చిన శిక్షనే ఆయుధంగా మార్చి రాబోయే మహాయుద్ధానికి ముందే ఒక మానసిక విజయాన్ని అందించిన అద్భుతమైన వ్యూహమా? మీరే ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.